పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మనవలు పుట్టినరోజు బారసాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రంగస్వామి పలువురు మంత్రులతో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, వైసీపీ నాయకులు పితాని బాలకృష్ణ తదితర రాజకీయ నాయకులు మల్లాడి కృష్ణారావు ఇంట సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మరలా రంగస్వామిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత తనదేనన్నారు. ఈ రోజు పలువురు డ్వాక్రా గ్రూప్ మహిళలకు, మత్స్యకారులకు, విద్యార్థులకు ల్యాప్టాప్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశామన్నారు. అనంతరం పలువురు రైతులకు ట్రాక్టర్లు, ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. పండుగారు బయటకు వచ్చారు. వారు రాజకీయాల్లో అడుగుపెట్టి నుంచి కూడా ఫస్ట్ టైం మంత్రిగా, రెండోసారి ఒక బెగ్గింగ్ చేసుకునే మనిషి కూడా డైరెక్ట్గా వెళ్ళి సీఎం గారిని కలిసే ఈ దేశం ఎక్కడైనా ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఒకే ఒక ముఖ్యమంత్రి రంగస్వామి గారు. ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఏసీ ఉండదు, ఒక బీరువా ఉండదు, రెండు మంది. ఈ పేర్లను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వాషర్మెన్ దోబీలకు ఇచ్చే పనిముట్లు తీసుకురావాల్సిన పవర్ పిల్లలు இருக்க வேண்டும். அருள் முருகன் துணைவோடு, முருகன் அருளோடு மேலும் மேலும் பல ஆண்டுகள் ஆரோக்கியமாக இருந்து வாழ வேண்டும் என்று, சிறப்போடு வாழ வேண்டும் என்று வாழ்த்துகின்றேன். மல்லாடி பேசுகிற வேகத்தில் என்னால் பேச முடியாது, இருந்தாலும் జిప్మేర్ హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. యానం నుంచి జిప్మేర్ హాస్పిటల్కి క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఆంధ్ర నుంచి వచ్చే ఎంతమంది అన్నది డేటా తీసుకుని, అందుకని యానంలో కట్టినట్టయితే ఎన్నటికి సెంటర్ పాయింట్ అవుతుంది, అందరికి కూడా ఉంటుందని గత సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున నడ్డా గారి సమక్షంలో జిప్మేర్ డైరెక్టర్ని, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జిని తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ సమక్షంలో ఒక
ఇస్తే వారు డిపిఆర్ తయారు చేయమని చెప్పున్న ప్రభుత్వం ముందు చేసింది కొంత, ఇప్పుడు మళ్ళీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఎక్కువ పెంచి ఏదో ఓ సెంటున్నర ఉంటే 2 సెంట్లు ఇవ్వాలనో 3 సెంట్లు ఇవ్వాలనో అనుకుంటూ ఉంది. మీకు ల్యాండ్ అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయాలన్నా లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ మీ దగ్గర ఉంటుంది. మా దగ్గర 1 ఇంచు కూడా లేదు. దానికి ఇప్పుడు నేను ఏం చేశానంటే 5 ప్లేసుల్ని ఐడెంటిఫై చేశాను. 5 ప్లేసులు 46 ఎకరాల నుంచి 192 ఎకరాల వరకు, ఒక్కొక్కటి 80 ఎకరాలు 90 ఎకరాలు అలా ఉంది. దానికి రైతులు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళిపోతారు. ఈవేళ ఉన్న ప్రజెంట్ రేట్ని 30% పెంచి, ఆ 30% పెంచిన తర్వాత డబుల్ ది అమౌంట్. సపోజ్ ఎకరం 50 లక్షలు ఉందనుకో, 30% అంటే 65 లక్షలు అయింది. 65 × 65 1,30,00,000 రూపాయలు. ఆ విధంగా ఇచ్చి ఈ రైతుల్ని నేను అందరినీ కన్విన్స్ చేసి దాన్ని పిఎం అండ్ సీఎం రెసిడెన్స్ గార్డెన్ అని చెప్పేసి దానికి ఒక సెపరేట్గా ఒక 3,000 మందికి ఒకే చోట ఒక కాలనీ తయారు చేయాలన్నది నా ఆశ. దాన్ని ఈ రాబోయే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా సాధించే బాధ్యతని నేను తీసుకుంటాను. అలాగే 2 ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ అయినా ఏదైనా పొల్యూషన్ కాని ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకురావడానికి ఎంప్లాయ్మెంటు, అలాగే దానికి జాబ్ మేళా అని సెంట్రల్ కోచింగ్ ఇప్పించడం అనేది రెండోది అన్ఎంప్లాయ్మెంట్కి. 3 హాస్పిటల్, ఇప్పుడు జిప్మెర్ హాస్పిటల్ ట్రయల్ బేసిస్లో 2 years అయింది. ఇంకొక దగ్గర ఇంకొక 6 months అయితే ఇప్పుడు ఉందంటే దానికి లేదు. అందుకని మేము అశోక్ని ఒక ప్రత్యర్థిగా కానీ మాకు పోటీ ఇస్తాడని కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ, ఓటుకి 15,000 ఇస్తాను 20,000 ఇస్తానని చెప్తున్నాడు. అతను ఎంత ఫూలిష్నెస్ అంటే ఇక్కడ ఒక ఎలక్షన్ నడిపే ఆఫీసర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు ఇప్పుడు ఏమీ లేదండి కానీ నేను డబ్బుతో పట్టిపోతానండి, ఓటుకి 15,000 20,000 అతను పట్టుకోడానికి వచ్చిన ఆఫీసర్ అతనికే చెప్తున్నాడు నేను మందుతోటి డబ్బుతోటి మార్చేయగలను సార్ అని చెప్పేసి అంటున్నాడు. చూద్దాం దీని డబ్బుతోటి మారుతుందా మందుతోటి మారుతుందా అన్నది చూద్దాం. నా కార్యకర్తలు కానీ, నా లీడర్స్ కానీ, నా ప్రజలు కానీ ఎందుకు ఎప్పుడు ఇంటికి అతను పంపించాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అలాగే మీరు వారం రోజులు టైం ఉన్నది. ఈ వారం రోజుల్లో రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా మా సీఎం గారు నన్ను పిలుస్తారు. నా మాటలో ఉన్న విషయాన్ని చెప్తాను. సీఎం గారు అక్కడ మిగతా పొలిటికల్ పార్టీ, ఆ కోalition పార్టీతో కూడా మాట్లాడతారు. వాళ్ళని కూడా బీజేపీని కూడా ఒప్పించవలసిన పరిస్థితి ఉంది. మీరు వేరే సీట్లు మార్చుకోండి, యానం సీటు మాకు ఇవ్వండి, మాకు ఇతర రాష్ట్రాల్లో మాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారు కూడా ప్రతిపాదన పెట్టారు. నాకు కూడా పర్సనల్గా చూస్తే ఈ ఊరికి కానీ ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ తోటి 2 వెళ్ళగలుగుతాం. కానీ బీజేపీ సింబల్ మీద పోటీ చేసినప్పుడు ఇటు ముస్లిమ్స్ నుంచో క్రిస్టియన్స్ నుంచో కొంత ఓటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. నా ముహూర్తం ప్రజలే డేట్ పెడతారు. చాలా ఇందాక కార్యక్రమం చెప్పేసాను కదా. నేను రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజు, నేను మేనిఫెస్టోల మీద వెళ్ళండి. ఈ రాబోయే దాంట్లో నేను ఇప్పుడు అనుకున్న పనులు, అలాగే ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషను, హెల్త్, అవుట్ సైట్ మీద తప్ప మిగతాది మేనిఫెస్టోలు ఏది ఉండదు. అంతే. దాని మీద వెల్ఫేర్ స్కీమ్స్ అన్నది ఈ 4 వాటి మీదే నా దృష్టి. ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి రేపు ఎల్లుండిలో గల ఎన్ఆర్ కాంగ్రెస్, ఏడీఎంకే అండ్ బీజేపీ కూర్చుంటుంది కాబట్టి ఈ సీట్ల విషయంలో, ఎందుకంటే మనం అనేకమైన సార్లు చూసాం, బీఫామ్ ఇచ్చిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత ఒక అరగంట ముందు కూడా బీఫార్లు మార్చుకున్న రోజులు చాలా మనం చూస్తూ ఉన్నాం. చాలా మాకు అవసరం అనుకున్నప్పుడు ఆ మార్పులు కూడా ఉంటాయి. కానీ 100% మల్లాడి కృష్ణారావును దాటి ఇటు ఎన్డీఏ పార్టీలో బీజేపీ అయినా ఎన్ఆర్ కాంగ్రెస్ అయినా 1 ఇంచు కూడా దాటి వెళ్దన్నది నాకు తెలుసు.